పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ జిల్లాకు అన్ని తానే వ్యవహరించారు. తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కారు పార్టీలో పరిణామాలపై అయోమయానికి గురవుతున్నారట ఆమె ఫాలోవర్స్. తమ నాయకురాలు కొత్త పార్టీ పెడుతోందని కొందరు, లేదు వేరే పార్టీలోకి వెళతారని మరికొందరు ఎవరికి వారే ఏవేవో ఊహించుకుంటున్నారట. కొందరు అనుచరులు మాత్రం వెయిట్ అండ్ సీ అన్నట్లు కామ్గా ఉండిపోతున్నారట. ఇంతకీ ఎవరా నాయకురాలు, ఏ జిల్లాలో? ఈ కన్ఫ్యూజన్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకప్పుడు తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందూరు జిల్లా బీఆర్ఎస్ కు బాస్లా వ్యవహరించారు బీఆర్ఎస్ అధినేత తనయ. లిక్కర్ స్కామ్ తర్వాత కవిత ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటూ వివిధ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. ఇటీవల కవిత కేసీఆర్ కు రాసిన లేఖ బీఆర్ఎస్ లో తుఫాను సృష్టించింది. దీంతో పార్టీలో ఏం జరుగుతోందన్న ఆలోచనలో పడిపోయారట కవిత అనుచరులు. పార్టీ అధిష్టానంపై కవిత ధిక్కార స్వరం వినిపించడంతో బీఆర్ఎస్ లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. కవిత దగ్గర వీర విధేయులుగా చలామణి అవుతూ వచ్చిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు సైలెంట్ అయ్యారట. సున్నితమైన ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించాలన్న ఆలోచనలో ఉన్నారట. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచరుల నుంచి కూడా సంకేతాలు రావడంతో ఇందూరు గులాబీ నేతలు సైలెంట్ అయ్యారట. కవిత కామెంట్స్ పై స్పందించకుండా ఆమె తదుపరి రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయనేది మాత్రం ఆరా తీసే పనిలో ఉన్నారట పార్టీ నేతలు. ఇప్పటికే కేటీఆర్ విదేశాలకు వెళ్లారు. ఇక ఇప్పట్లో పార్టీ కార్యక్రమాలు ఉండే ఛాన్సే లేదు. అప్పటిదాకా నియోజకవర్గాలకు దూరంగా ఉంటేనే మంచిదనే ఆలోచనలో ఉన్నారట కొందరు మాజీ ఎమ్మెల్యేలు. పార్టీలో కవిత ఎపిసోడ్ పీక్ స్టేజ్లో ఉండడంతో ఈ సమయంలో ప్రజాక్షేత్రంలోకి వస్తే నోరు జారే ప్రమాదం ఉందని, కొన్నాళ్ళు ఎవరి ముందుకి రాకపోతేనే మంచిదనుకుంటున్నారట. నిజామాబాద్ జిల్లాలో ఏ మాజీ ఎమ్మెల్యేని కదిపినా వినిపిస్తోంది ఒక్కటే డైలాగ్, నో కామెంట్ అని. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను పార్టీ పరంగా ఘనంగా చేయాలని అధినేత కేసీఆర్ సూచించారు. కానీ కవిత ఎపిసోడ్తో నియోజకవర్గాల్లో ఏదో అలా కానిద్దామని పార్టీ నేతలు డిసైడ్ అయ్యారట. కానీ తమ నియోజకవర్గాల్లో ఎవరెవరికి కవిత నుంచి పిలుపు వస్తుందోనని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. కవిత ఎపిసోడ్ని మొన్నటిదాకా సీరియస్గా తీసుకోని నాయకులు ప్రస్తుతం పరిస్థితులు గంభీరంగా ఉండడంతో ఎవరికి వారు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. కానీ నిజామాబాద్ జిల్లాలో కవిత వెంట ఎవరెవరు వెళ్తారనేది అధిష్టానం దగ్గర ఇప్పటికే ఓ నివేదిక ఉందట. ఎంపీగా ఓడిపోయాక ఇందూరు నేతలకు కవిత అందుబాటులో లేకుండా పోయారు. జిల్లా లోకల్ బాడీ కోటాలో ఎమ్మెల్సీగా 2 సార్లు గెలిచినా ఏనాడు స్థానిక సంస్థల సమావేశాలకు హాజరు కాలేదు కవిత. లిక్కర్ కేసు నుంచి బయటకొచ్చాక జిల్లా వ్యవహారాలకు మరింత దూరమయ్యారు. మొదట జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా ఆమెకు బలమైన నెట్వర్క్ ఉండేది. కానీ జైలు నుంచి తిరిగొచ్చాక సమీకరణాలు మారిపోయాయి. బలమైన నేతలెవరూ కవిత వెంట లేకుండా పోయారట. మాజీ ఎమ్మెల్యేలను కాదని ముఖ్య నేతలు సైతం కవిత వైపు చూడని పరిస్థితి ఉందంటున్నారు. కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది గులాబీ వర్గాలకు ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే యత్నాల్లో ఉన్నారని, లేదు కొత్త రాజకీయ వేదికని తెరపైకి తేబోతున్నారని చర్చ జరుగుతుంది. ఇలాగే మరింత బెట్టు చేసి పార్టీలో ప్రాబల్యం పెంచుకునే ఎత్తుగడలో కవితున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఆమె పార్టీ వీడే అవకాశమే లేదన్న వాదనలు కూడా పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. అయితే చాలా కాలంగా కవిత జిల్లాకు దూరంగానే ఉన్నా అనుచరులు మాత్రం ఇన్నాళ్లు ఆమెతో టచ్లోనే ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో ఆమె తాలూకా నాయకులు కొంత డైలమాలో పడ్డట్లు కనిపిస్తోంది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.